సురేష్ గారు, ఇక్కడ ఏ వార్ జరిగినా కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అమెరికా ఏదో ఒక విధంగా అమెరికా హ్యాండ్ ఉంటుంది. ఈ పర్టికులర్ ఈ వార్లో అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్కి సహాయం చేస్తున్నట్ట చేయనట్ట, లేదంటే ప్రేక్షక పాత్ర ఉందా రైట్ నౌ ప్రస్తుతం? ఇరాన్ బాంబింగ్ చేసిన తర్వాత కోర్స్ అమెరికా హెల్ప్ చేశారు. నేను చెప్పాను కదా, జార్డన్ కానివ్వండి, అమెరికా అండ్ యూకే. అది కాకుండా ఇజ్రాయెల్ వాళ్ళ ఐరన్ డోమ్ కూడా చాలా మటుకు మిసైల్స్ని 98-90% మిసైల్స్ని డిస్ట్రాయ్ చేశారు. అమెరికా న్యాచురల్లీ హెల్ప్ చేశారు ఇరాన్, ఇజ్రాయెల్ని. లేకుంటే మొత్తం మిసైల్స్ అన్నీ ఒకటేసారి ఐరన్ డోమ్ మీద వచ్చి పడితే ఐరన్ డోమ్ దాన్ని కెపాసిటీ ఉందా తీసుకోవడానికి, ఆర్ ఇంగ్లీష్లో అంటారు ఇట్ విల్ బి సింప్లీ ఓవర్వెల్మ్డ్ అంటారు. కానీ ఆ టెస్టింగ్కి ఇంకా ఆ పరిస్థితికి రాలేదు. ఎందుకంటే చాలా మటుకు మిసైల్స్ అది ఇజ్రాయెల్ మీద వచ్చేదాకా, ఇజ్రాయెల్ టెరిటరీ ఎంటర్ కాక ముందు ఈ జార్డనియన్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, యుఎస్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, మన యూకే ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసి డిస్ట్రాయ్ చేశారు. నేను చెప్పినట్టు డ్రోన్కి చాలా టైం తీసుకుంటుంది రావడానికి. సో కానీ బ్యాలిస్టిక్ మిసైల్ జల్దీ వచ్చేస్తుంది, దానికి ప్రాబ్లం లేదు. సో టైం తక్కువ ఉంటుంది దానికి. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి ఇంకో టెక్నాలజీ ఐరన్ డోమ్ ఆఫ్ కోర్స్ వర్క్ వెరీ వెల్. నేను చెప్పినట్టు ఏదో 5-6 మిసైల్ వచ్చి పడ్డది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి యూఎస్ హెల్ప్ చేస్తారంటే యూఎస్ డెఫినెట్లీ హెల్ప్ చేయాల్సిందే. ఎందుకంటే రిలేషన్షిప్ యూఎస్కి ఇజ్రాయెల్కి ఇప్పుడు కాదు, అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్షిప్ అది. సెకండ్, యూఎస్లో కూడా అక్కడున్న మీడియా చాలా మటుకు కంట్రోల్ చేస్తున్న జ్యూస్, అక్కడ ఫైనాన్షియల్ సిస్టమ్స్ కంట్రోల్ చేస్తున్న జ్యూస్, వీళ్ళందరూ. ఇది కాకుండా చాలా మటుకు కంట్రీస్ లైక్ ఈవెన్ ఇన్ రష్యా దర్ ఇస్ ఎ హ్యూజ్ జూయిష్ కమ్యూనిటీ. సో అమెరికా మీద ఎప్పుడు ప్రెషర్ ఉంటుంది. కానీ జో బైడెన్ ప్రాబ్లం చూడండి, ఈ అటాక్ చేసిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు, అమెరికా ఏం చేయబోదు, అమెరికా దీంట్లో పార్టిసిపేట్ చేయదని చెప్పేసి. నిన్న రాత్రి జరిగిన బాంబింగ్లో మాకేం చేయదు, మాకు రోలే లేదంటున్నాడు. భయపడుతున్నాడా? లేకుంటే ఆర్ ఈజ్ హీ సర్వింగ్ హిజ్ ఓన్ కమ్యూనిటీ, అవర్ ఓన్ నేషన్ బ్యాక్? ఎందుకంటే ఎలక్షన్ సీజన్ ఇది. అక్కడ చాలా మటుకు గొడవ నడుస్తుంది, అక్కడ ఉన్న క్యాంపస్లలో ప్రొటెస్ట్ నడుస్తుంది. నిన్ననే ఏదో ఒక యూనివర్సిటీలో చాలా మందిని అరెస్ట్ చేశారు, షికాగో అనుకుంటాను. చాలా మంది అరెస్ట్, వెనక నుంచి సపోర్ట్ చేస్తూ కూడా బయటికి ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు చేస్తారండి. మనం భారతదేశం కూడా అట్లనే నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎవరి దగ్గర సర్టిఫికేట్ తీసుకోకర్లేదు, ఎవరి దగ్గర క్లియరెన్స్ తీసుకోలేదు. కానీ నిన్న జరిగిన బాంబింగ్కి ఇప్పుడు నేను డిప్లొమాటిక్ స్టేట్మెంట్ చదువుతుంటే యూజువల్లీ ఇట్లాంటి అటాక్స్ ఒక 30 నిమిషాల ముందే చెప్తారు. కానీ నిన్న ద యూకే వార్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే వీఆర్ ఇన్ఫార్మ్డ్ ద లాస్ట్ మినిట్ అంటున్నాడు. అంటే వాళ్ళ మీద కూడా భరోసా లేదు ఇజ్రాయెల్కి. వీళ్ళకి మేము వాళ్ళకి 6 గంటల ముందు చెప్తే మళ్ళీ వాళ్ళు ఇజ్రాయెల్ ఇండైరెక్ట్గా ఇరాన్ని ఇన్ఫార్మ్ చేస్తారని ఒక భయం కూడా ఉంది వీళ్ళకి, ఇజ్రాయెల్కి. అది కాకుండా ఈ ప్రెషర్, జో బైడెన్ మీద ఉన్న ప్రెషర్ ఏంటంటే ఒకటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ట్రంప్ అంటున్నాడు నేనుంటే ఇదేం జరగదు ఇట్లా అని ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది బొంబాస్టిక్ స్టేట్మెంట్ ఆయన. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ దీంట్లో ఇజ్రాయలీ క్యాబినెట్లోనే కూడా పెద్ద డివిజన్ ఉంది ఒకటి. ఇజ్రాయలీ క్యాబినెట్లో ఉన్న అల్ట్రా రైట్ నేషనలిస్ట్ ఇంక్లూడింగ్ వాళ్ళ సెక్యూరిటీ మినిస్టర్ ఏమంటే ఇది చాలా ఫీబుల్ అటాక్, ఇది ఏంటిది, మనం లాంగ్వేజ్లో మాట్లాడితే ఏదో దీపావళి పటాకాలు కాల్చినట్టు కాల్చారండి. సో అక్కడున్న రైట్ వింగ్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు దే వాంట్ ఎ మోర్ ఫెరోషియస్ అటాక్ ఆన్ ఇరాన్. మనకు అందరు గుర్తుంటుంది యూపీ ఎరాలో ద 2 ఆర్మీ, 1 Air Force and 1 Army officers can correct me, general can correct me. ఇజ్రాయెల్ యాక్చువల్లీ వాళ్ళు ఇరాన్లో న్యూక్లియర్ రియాక్టర్ తయారవుతుంది అప్పుడు చాలా సంవత్సరాలు యూపీఏ టైం. దే వాంటెడ్ టు బాంబ్ ఇట్, డిస్ట్రాయ్ చేయడానికి. కరెక్ట్. ఈవెన్ ఐ థింక్ దే ప్లాన్ కహూటా ఇన్ పాకిస్తాన్ ఆల్సో. ఈ రెండింటిని డిస్ట్రాయ్ చేయడానికి ప్లాన్ చేస్తే వాళ్ళు ఒకటే పర్మిషన్ ఏం అడిగారంటే ద ఎయిర్క్రాఫ్ట్ విల్ ఎంటర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ స్పేస్ బికాస్ దే హ్యావ్ టు అట్ దట్ స్పీడ్ అండ్ పాసిబ్లీ ఈవెన్ రీఫ్యూయల్ అట్ జైసల్మేర్. కానీ అప్పుడున్న గవర్నమెంట్ భయపడ్డారు, కాదు మేము Ambala, sorry sir, you are experts in that. Yes, I remember somewhere in the western sector. Yeah, you're right. Yeah, so the point was ఆ రోజు చేస్తే ఇరాన్ వుడ్ నాట్ హ్యావ్ మేడ్ దిస్ న్యూక్లియర్. వాళ్ళ కెపాసిటీ ఇప్పుడు కూడా లేదు, ఎందుకంటే ఐఏఈ ఇన్స్పెక్షన్స్ కూడా అప్పుడప్పుడు వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు చెప్పరు. కానీ ఇవాళ ఐఏఈ హ్యాస్ ఇష్యూడ్ ఎ స్టేట్మెంట్, ఎందుకంటే వాళ్ళ మానిటర్స్ ఉన్నారు అక్కడ ఆన్ సైట్, అది కాకుండా వాళ్ళ కెమెరాస్ ఉంది అక్కడ. సో దే హ్యావ్ సెడ్ దట్ ద న్యూక్లియర్ ఫెసిలిటీ వాజ్ నాట్ హిట్. అది మన అందరికి తెలుసు, ఇజ్రాయెల్ చేయరు అది. ఎందుకంటే ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ హిట్ చేయడం అంటే ఇరాన్ ఒక్కటే కాదు, చుట్టుపక్కల అన్ని దేశాలు ఇంపాక్ట్ అవుతుంది. దాని నుంచి ఉన్న రేడియో యాక్టివ్ లీకేజ్ విల్ బి హారెండస్. అది వేల సంవత్సరాలు నడుస్తుంటుంది మళ్ళీ దాని తర్వాత. సో దిస్ ఇస్ బేసిక్లీ ఒక డెమాన్స్ట్రేషన్ లాగా అనమాట. మీరు నన్ను కొట్టారా, నేను కొడతానని చెప్పేసి, నా చంపకి కొడితే నిన్ను ఇంకో 2 సార్లు కొడతాను నేను అని చెప్పేసి.
కానీ చాలా మటుకు ఇప్పుడు మన అందరు మాట్లాడుతున్న థర్డ్ వరల్డ్ వార్ జరగదండి. యాక్చువల్ సెకండ్ వరల్డ్ వార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక చిన్న అసాసినేషన్ నుంచి స్టార్ట్ అయింది. అంటే అంతవరకు పోదంటారా? ఓన్లీ ఎందుకంటే అన్ని దేశాలు మనం మాట్లాడుతున్న న్యూక్లియర్ కేపబిలిటీ లాగానే అందరికీ తెలుసు, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు సర్వ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ అన్నారు ఆమె గర్మే గుస్కే మారెంగే అన్నారు పాకిస్తాన్లో. దట్ ఈస్ అవర్ ఒఫిషియల్ లైన్. ఓకే, కెనడా కానివ్వండి, యూఎస్లో కానీ మనం అక్కడ కూడా చేస్తున్నాం మన వాళ్ళు, రా ఏజెంట్స్ కానివ్వండి ఎవరైనా కానీ. బట్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు వార్ లైక్ సిచ్యువేషన్. కానీ మన మీద జరిగిన దాడి ఊరిలో కానీ పఠాన్కోట్లో జరిగిన తర్వాత వీ యూస్ బాలాకోట్. మనం బాలాకోట్ కొట్టాం మనం. అండ్ బాలాకోట్ హ్యాడ్ అ సిగ్నిఫికెన్స్ బికాజ్ మన అందరికి తెలుసు దాని తర్వాత చాలామంది టెర్రరిస్ట్ అసలు కనిపించలేదు ఎక్కడ పోయినారు. సో ద సిగ్నిఫికెన్స్ వాజ్ వీ జస్ట్ డిడ్ నాట్ ఎంటర్ పిఓకే, వీ ఎంటర్డ్ పాకిస్తాన్. పిఓకే ఎంటర్ చేయడం ఇంకో మాట, లైక్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు. విత్ దిస్ టైమ్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్ ఎంటర్డ్ పాకిస్తానీ టెరిటరీ. చాలా ఇంపార్టెంట్ ఉండేది, సిగ్నిఫికెన్స్ ఉండేది. దిస్ ఈజ్ ఆల్సో లైక్, కానీ ఇజ్రాయలీ ఎయిర్క్రాఫ్ట్ ఇరాన్ ఎంటర్ చేయడం అంటే అది మనం టుడేస్ టెక్నాలజీ డోంట్ నీడ్ ఇట్. టూ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ దిస్ డిబేట్ వాళ్ళు చెప్తారు, యుక్రెయిన్ రష్యా వార్ తర్వాత ఐ థింక్ ద ఎంటైర్ వార్ డాక్ట్రిన్ హెస్ చేంజ్డ్. అది మన దగ్గర ఉన్న కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కానివ్వండి, మిగతా ఆర్మీ ఎక్స్పర్ట్స్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్పర్ట్, నేవీ ఎక్స్పర్ట్, ఎందుకంటే ముందు ఎట్లా ఉండే ఫుట్ సోల్జర్స్ ఉండే. సెకండ్ వరల్డ్ వార్ కానివ్వండి, మనం ఏం ట్రెడిషనల్ 71 వార్ అంటే ఫుట్ సోల్జర్స్ అంటే ట్యాంకులు, మనుషులు పరిగెత్తుంటే పోతే మనం ఎప్పుడు వార్ మూవీస్ చూస్తుంటాం. యుద్ధం జరిగిన మారిపోయింది. టుడే ఇట్ ఇస్ ఆల్ అబౌట్ వన్ సింగిల్ డ్రోన్ కెన్ క్రియేట్. చూస్తున్న హూతీస్ ఎంత డ్యామేజ్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇరాన్ కూడా చాలా స్మార్ట్, పెద్ద పెద్ద మిసైల్స్ హూతీస్ చేయట్లేదు. ఎందుకంటే వాడు ఎక్కడో ఫైర్ చేశారు అనుకోండి, ఏదో అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్కి వెళ్ళి కొడితే అమెరికా వచ్చి మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోతుంది. See, the problem is also Saudi Arabia now. Saudi Arabia problem ఏంటంటే they feel more threatened by Iran than even మిగతా ఏ దేశం కన్నా. యమనీ ప్రెసిడెంట్ ఎక్కడ కూర్చున్నాడు? సౌదీ అరేబియాలో ఉన్నాడు, డిపోజ్ అయిన ఆయన. సో ఇంటర్నల్లీ విత్ ఇన్ మిడిల్ ఈస్ట్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే ఇవాళ ఈ రాత్రి అటాక్ కాగానే ఆయిల్ $3 పెరిగింది, మళ్ళీ దాని తర్వాత తగ్గింది మళ్ళీ. గోల్డ్ ప్రైసెస్ ఆల్సో వెంట్ అప్. సో ఇట్ ఇస్ లింక్ టు లాట్ ఆఫ్ థింగ్స్. ఆల్రెడీ మనం చూస్తున్నాం రైట్ ఫ్రమ్ ద ఆయిల్ సోర్సెస్, మన ఈ సొమాలి పైరేట్స్ కానివ్వండి, ఈ హూతీ అటాక్స్తోనే ఆల్రెడీ ద ఎంటైర్ షిప్పింగ్ కాస్ట్ ఆఫ్ గాన్ అప్ చాలా మటుకు. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ వార్, ఒక టెక్నాలజీ చూడండి. ఇరాన్ దగ్గర సార్ చెప్పినట్టు అంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఏం లేదు వాళ్ళ దగ్గర. ఓకే, దే కెనాట్ గో ఆల్ ద వేర్ టు ఇజ్రాయెల్కి వెళ్ళి బాంబ్ చేయడం వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. వాడు ఇరాన్ నుంచి టేకాఫ్ చేయగానే వీళ్ళకి తెలిసిపోతుంది టేకాఫ్ చేశాడు ఎక్కడి నుంచి అని చెప్పి. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ వార్ హెస్ చేంజ్ టోటలీ. ఒక చిన్న డ్రోన్తోని మీరు యూ కెన్ క్రియేట్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్. దట్స్ అ బేసిక్ లెసన్. అండ్ యూఎస్ ఆల్సో నోస్ దట్. ఓకే, ఒక ఒసామా బిన్ లాడన్ని వాళ్ళు పాకిస్తాన్లో వెళ్ళి కొట్టారు అంటే మన దగ్గర ఏం చెప్తున్నారు, మీరేం చేయకండి, మీరు కెనడాలో ఏం చేయకండి, యూఎస్లో ఏం చేయకండి అంటారు మన దగ్గర. అంటే డబుల్ స్టాండర్డ్స్ అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు వస్తే మనం స్ట్రాటజీ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే మిసైల్స్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ ఉంది, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇజ్రాయెల్ హ్యాస్ అచీవ్డ్ హిస్ ఫస్ట్ ఎయిమ్. ఐఎమ్ వెరీ క్లియర్. ఇజ్రాయెల్ రఫాన్ కొడదామా అన్న స్టేజ్ వచ్చే వరకు కంప్లీట్ వరల్డ్ ఒపీనియన్ ఎవరి ముందు యాంటీ ఇజ్రాయెల్గా తయారైంది. స్లోలీ ఎప్పుడైతే వరల్డ్ ఒపీనియన్ ఆల్రెడీ యాంటీ ఇజ్రాయెల్ అయినప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి? హౌ కెన్ ఐ డైవర్ట్ దిస్ అటెన్షన్ ఒకటి. రెండోది, వరల్డ్ ఒపీనియన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. అండ్ ఐ థింక్ అలాంటి ఒపీనియన్ ఉందంటారా ఇప్పుడు ఇజ్రాయెల్ మీద? అలాంటి ఒపీనియన్ ఉందా ఓవరాల్ గా మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్? లేను, బట్ సింపథీ హస్ స్టార్టెడ్. లిసన్ టు మీ, రైట్? ఎందుకంటే ఒపీనియన్ టోటల్ గా మారలేదు, కానీ స్ట్రాటజీ ఏం వాడాడు? ఇన్ కేస్ నేను వెళ్ళి అక్కడ ఆల్ రైట్ ఐ వెంట్ అండ్ హిట్ అట్ సమ్ కాన్సులేట్, యాజ్ లాంగ్ యాజ్ ఇరాన్ ఇస్ బ్రాట్ ఇన్ టు ద వార్, రైట్, వెదర్ బై మిసైల్స్ అవనివ్వండి, మీరు డ్రోన్స్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఎప్పుడైతే ఇరాన్ ఇంట్లో తీసుకొచ్చాడో చూశారు కదా మీరు, ఇమీడియట్లీ యుఎస్ ఈజ్ రెడీ, యూకే ఈజ్ రెడీ, ఫ్రాన్స్ ఈజ్ రెడీ, అండ్ దే ఆల్రెడీ స్టార్టెడ్ ఫైరింగ్ ఎట్ ద డ్రోన్స్ అండ్ మిసైల్స్. సో నెతన్యాహు, ఎస్, వన్ పార్ట్ సురేష్ గారు ఇందాక చాలా క్లియర్గా, కాళిదాస్ గారు కూడా క్లియర్గా చెప్పారు. ఏంటి, నెతన్యాహు ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ రైట్ వింగ్ పర్సన్. ఈ తర్వాత యుద్ధం అయ్యాక ఆయన పరిస్థితి ఏమిటో ఆయనకి అగమ్య గోచరంగా ఉండొచ్చు, ఏమవుతాడు ఆయనకే తెలియదు, తర్వాత కోర్టులు పట్టుకోవచ్చు ఆయన్ని. బట్ ఇన్ ద ప్రెసెంట్ సిచ్యుయేషన్లో, రైట్, ఎందుకంటే ఇప్పుడు రైట్ వింగ్ యాజ్ వెల్ యాజ్ అందరు పార్టీలు కలిసి ఒకే ఒక వార్ కమిటీ లాగా ఫామ్ అయ్యారు.
వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగల స్తోమత ఆయన దగ్గర ఉంది. అంత తెలివి ఉపయోగించి ఇప్పుడేంటి, ఇప్పుడు ఇజ్రాయెల్, లెట్ us say, ఐమ్ గివ్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. ఇజ్రాయెల్ ఇప్పుడు నేను రఫాన్ కొడతాను, ఎన్నాళ్ళు నేను కొంచెం రఫాన్ ఆల్రెడీ ఆపుదాం అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ నన్ను కొట్టింది అనేటప్పటికి ఏంటి, ఇంతకు ముందు ఒపీనియన్ ఆల్రెడీ allied ఫోర్సెస్ ఉన్నాయే, దేర్ ఆల్రెడీ విత్ ఇజ్రాయెల్. ఏమన్నారు, ఎవరు ఖండించలేదు ఇజ్రాయెల్ చేసిన పని. నువ్వు వెళ్ళి ఎందుకు అక్కడ కొట్టావు, కాన్సులేట్లు ఎందుకు కొట్టావు అని ఎవరు ఖండించలేదు. కానీ దేని ఖండిస్తున్నారు ఇమీడియట్గా, ఇరాన్ ఎప్పుడైతే ఫైర్ చేసిందో డ్రోన్స్ మిసైల్స్, ఫటాఫట్ ఎయిర్పోర్ట్ టేక్ ఆఫ్ అయింది, ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ యాక్టివేట్ అయిపోయింది, డ్రోన్స్ షూట్ చేశారు. క్లెయిమ్స్ ఇందాక కాళిదాస్ గారి వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ విచ్ మేడ్ BDA, బ్యాటిల్ డ్యామేజ్ అసెస్మెంట్ ఎవరికి తెలియదు కాబట్టి అఫ్ కోర్స్ అందులో సత్యం ఎంతో అబద్ధం ఎంతో మనకు తెలియదు ప్రస్తుతానికి. బట్ లెట్ us hope that there is at least about 70-80% అందులో వెరాసిటీ కరెక్ట్ అని అనుకుందాం, అమెరికా వీళ్ళు క్లెయిమ్ చేసిన ఇటలీ, రైట్. ఇప్పుడు ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్కి మాత్రం రెడీగా సపోర్ట్ ఇస్తున్నాయి. ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చేది, కవర్డ్గా ఇచ్చేది, ఇప్పుడు అవార్డుగా వచ్చింది, పబ్లిక్ వచ్చింది. అండ్ ఇజ్రాయెల్ హ్యాస్ అచీవ్డ్, హీస్ ప్లేడ్ హిస్ మాస్టర్ స్ట్రోక్. ఇప్పుడు ఇంత ముందు నుంచి ఇజ్రాయెల్ ఎప్పుడు చేస్తానే ఉంది. ఇజ్రాయెల్ ఎప్పుడు, ఎందుకంటే వెన్ యూ టాక్ ఆఫ్ ఎసిమెట్రిక్ వార్ఫేర్ మనం అనుకున్నా సరే, రైట్, ప్రాక్సీ వార్ అనుకున్నా సరే, షాడో వార్ అనుకున్నా సరే, రకరకాల టర్మినాలజీ వాడుతున్నాం మనం స్ట్రాటజిస్ట్ చాలా మంది, రైట్. ఏదనుకున్నా సరే డైరెక్ట్ వార్ కాకుండా మన టెర్రరిస్ట్ గ్రూప్స్ ని ప్రాక్సీ వార్ ఏదంటే టెర్రరిస్ట్ గ్రూప్ ని కొడతాం మాత్రం ఇప్పటి నుంచి జరుగుతుంది. సో ఇది ఫస్ట్ టైం కాదు ఇజ్రాయెల్ వెళ్ళి కొట్టింది. ఇంతకుముందు యుఎస్ వాడు వెళ్ళి ఆ మేజర్ జనరల్ వాట్స్ హిస్ నేమ్, ఐ థింక్ కాసిం సులేమానీ, హీ వాజ్ ఆల్సో కిల్డ్. ఇరాన్ అంతా నేను కొడతాం, ఇది చేస్తాం అన్నారు, ఏమైంది? సో ఇజ్రాయెల్ హ్యాస్ అవుట్ ఆఫ్ దిస్ ఎంటైర్ సిచ్యుయేషన్, ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్, నా ఒపీనియన్ ఏంటంటే ఇరాన్ హ్యాస్ ఫెల్ట్ ఫర్ ద బైట్ అండ్ ఇరాన్ రిటాలియేషన్, వెదర్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ నాట్ సక్సెస్ఫుల్, ఎస్ ఇందాక అన్నట్టుగా ఎయిర్ బేస్ వరకు ఖచ్చితంగా రీచ్ అయ్యారు. ద ఇరాన్ డ్రోన్స్ అబ్లిక్ మిసైల్స్ హ్యావ్ 1 or 2 have hit the airfield అండ్ సింబాలిక్ గా చేశారు. రకరకాల వ్యూస్ ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే ఇది సింబాలిక్ గా ప్రూవ్ చేస్తానికి మేము కొట్టగలం జాగ్రత్త అని కొంతమంది. ఇంకో వాళ్ళ వ్యూ ఏంటంటే లేదు యాక్చువల్గా వాళ్ళు కొట్టారు, బట్ హౌవర్ యుఎస్ అండ్ అలైడ్ ఫోర్సెస్ హ్యావ్ బ్రాట్ దమ్ డౌన్ అనేసి. వాట్ ఎవర్ బి ద స్టోరీ, at the end of it, in the present political or foreign policy level lo manam chuskunte, Israel has come out so far as a victor. That is my strong opinion. Okay. He has achieved what he wanted to. And future in the war annare, yes, even I go with Suresh garu, inta mundu laga world war ante urke ide bommalata kaadu. Similarly nuclear anna sare, nuclear it still continues to remain a deterrent only. Yes, ఎవరన్నా వాడగలిగితే యాజ్ అన్ ఆర్టిలరీ ఓన్లీ. ఎందుకంటే నేను యాక్చువల్గా ఫైర్ పవర్తో సంబంధించి ఫైర్ పవర్ ఇండెక్స్ ఇందాక ఓవరాల్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ కేపబిలిటీ చూసుకుంటే ఎంత మంచి మిసైల్స్ ఉన్నా ఎంత ఇది ఉన్నా సరే ఓవరాల్ మీరు వార్ ఫైటింగ్ కేపబిలిటీస్ ఇండెక్స్ తీసుకుంటే ఇజ్రాయెల్ సర్టన్లీ హ్యాస్ an upper edge in overall. That is one part. Second part, coming to nuclear దీంట్లో ఏంటి, yes, there is a possibility for a person to start with a tactical nuclear warhead with a very small damage. అందులో యాక్చువల్లీ ఇరానియన్స్ ఆ టెక్నాలజీ వాళ్ళకు వచ్చా లేదా ఈజ్ ఎనీబడీస్ గెస్. My guess is that he does not have the technology as of now to go in for a tactical nuclear warheads, right? So nuclear field is out, I feel. As of now, world war is out for another reason. World war రావాలంటే allied forces against మనకి పెద్ద కంట్రీస్ 2-3 రావాలి. ఓకే ఓకే అవి ఏంటి, ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ మై థాట్. రష్యా ఉంది, చైనా ఉంది. ఆర్ దే ఫ్రీ నౌ టు జాయిన్ Iran? Russia is also busy in its own affairs with Ukraine. His immediate aim is what? Ukraine crush చేయగలగాలి, అట్లీస్ట్ లెట్ మీ ఫినిష్ మై పార్ట్ అని ఆలోచిస్తారు. కానీ ఎస్ కొంత సహాయం చేయొచ్చు, నేను కాదని, ఇరాన్కి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. బట్ రష్యా హిమ్సెల్ఫ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ షార్ట్ ఆఫ్ ammunition at places. He is also
ఏదో విపరీతంగా లాగా వెళ్ళిపోవట్లేదు, తను కష్టాల్లో ఉన్నాడు. రైట్, మ్యాన్ పవర్ కష్టాలు మనం రీసెంట్ గా మనం న్యూస్ పేపర్ చదువుతుంటాం కదా, మన ఇండియన్స్ కొంతమందిని లోపల వెనకాల సపోర్ట్ కింద క్యారియర్స్ కింద అమ్యునిషన్ లోడ్ చేస్తానికి వాటికి వాడుతున్నారనేసి. సో ఈ క్లిష్ట పరిస్థితులు ఉన్న సమయంలో రష్యా కూడా క్లియర్ గా వచ్చేసి ఆల్రెడీ ఇరాన్ మీతో నేను ఉన్నానని చెప్పడం కానీ, సిమిలర్లీ చైనా ఈజ్ ఆల్సో నాట్ ఫ్రీ, ఇట్ ఈస్ అండర్ ట్రెమండస్ ప్రెషర్. మన దేశం ప్రెషర్ పెట్టింది, తర్వాత ఏమో including a small country like Malaysia, Philippines, even these people are going against them as far as South China is concerned, South China Sea is concerned. Okay. Japan is also against it. So prastutam unna tarana chuste, I don't think there is any scope for world war, but battle indications as we progress, how the things deteriorate, right? Only time will tell. But in the present situation, certainly I don't think there is a scope for a world war. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.